అందరికీ నమస్కారం. విశ్వావసునామ ఉగాది సందర్భంగా జ్ఞాన సరస్వతి దేవాలయ కమిటీ సత్తుపల్లి వారు నిర్వహించిన కవి సమ్మేళన కార్యక్రమంతో మరోసారి మీ ముందుకు వచ్చాను. కవి, గాయక, వైతాళికులను సత్కరించుకునే సాంప్రదాయం తెలుగువారి సొంతం. ఇన్నాళ్ళు నేను ఇటువంటి కార్యక్రమాలను వీడియోలలో వీక్షించడమే తప్ప ప్రత్యక్షంగా పాల్గొన్నది లేదు. అదృష్టవశాత్తు ఆ అవకాశం ఇప్పటికి లభించింది. కొనగోటితో వీణను మీటుతూ కనుదోయితో ఈ కార్యక్రమాన్ని కటాక్షించిన ఆ శారదమ్మకు నా ప్రథమ నమస్కారం. ఈ సత్తుపల్లి నగరాన కలంసేద్యం చేస్తూ కవితా కుసుమాలు పూయిస్తున్న వారిని సమ్మేళనపరచి ఆ గాయత్రి కృపకు పాత్రులను చేసిన ఈ కార్యక్రమ అనుసంధానకర్త రమణరావు గారికి నా కృతజ్ఞతాపూర్వక నమస్కారం. ఇక ఆ చదువులమ్మ మెచ్చిన సత్కవులైన వీరందరి చెంత ఒకంత చనువుగా కూర్చునే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇప్పటికీ 28 సంవత్సరాల క్రిందట నా నూనూగు మీసాల నూతన యవ్వనంలో నేను SHR కళాశాలలో తెలుగు సంస్కృతాలు బోధిస్తున్నప్పుడు నన్ను గుర్తించి, ప్రోత్సహించి, ఆశీర్వదించి ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మా ప్రిన్సిపాల్ గారు SL నరసింహారావు గారికి ప్రత్యేక నమస్కారం. ఈనాటి కార్యక్రమ నిర్వాహకులు, ఆలయ కమిటీ అధ్యక్షులు కొడిమల అప్పారావు గారికి, కార్యదర్శి SL నరసింహారావు గారికి, పూర్వ బాధ్యులు శివరామప్రసాద్ గారికి నా ప్రణామాలు. చైత్రాది 12 మాసాలకు ప్రతినిధులన్నట్లుగా ఎక్కడకు విచ్చేసిన 12 మంది కవులు రుచికి 2 చొప్పున 6 రుచుల పచ్చడిని ఆహుతులకు పంచారు. ఉగాది అంటే ఏమిటి? ఉగాది ఎందుకు వస్తుంది? ఉగాది ఏం చెబుతుంది అని ఎవరికి వారు 3 ప్రశ్నలు వేసుకొని వాటి జవాబులను వారి కవితల రూపంలో శ్రోతల ముందుంచారు. కవికి, కంసాలికి శేషంతో పని తేలిక అంటారు. నన్నెలాగూ మీరు కవి అన్నారు కనుక నేను శేషాల సహవాసినై కవి సమ్మేళన కార్యక్రమాన్ని సైతం దానిలోనే బంధించాను. నా శ్రేయోభిలాషి, తెలుగు పిపాసి, వృత్తిరీత్యా ఫిజిక్స్ లెక్చరర్, ప్రముఖ రంగస్థల కళాకారులు, మరి ముఖ్యంగా నా సోదర సమానులైన జ్ఞానసాగర్ గారు వాద్య సహితంగా ఈ పద్యాలను పాడి నా వీడియోకు వన్నె తెచ్చారు. వాటిలోని తొలి శేషాన్ని స్వీకరించండి. రసరమ్య వ్యాఖ్యాత రమణరావుని మాట రమణీయమై సభరక్తి గట్టే, మనసున్న మహారాజు మధుసూదనుల వారి, కవితలు ఈయడ కాంతి నింపే, చిమ్మపూడి తెలుప సీసాల భేదమ్ము, చిరునవ్వులిచ్చోట చిందులేసే, పద్యపూరణ యందు ప్రఖ్యాతులైనట్టి మల్లికార్జున నోట మధువులొలికే, తెలుగు తోటన జేరి తిరుగాడు నేస్తాలు, జంట కవులు నేడు జతగ నిలిచి, రమణమూర్తి వారి రాగమాలికలను విశ్వవసుని మెడన వేసినారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా ఉద్యోగ విరమణ చేసిన కవి పొంగవులైన రమణరావు గారి వ్యాఖ్యానంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మధుసూదన రాజు గారు తన వచన కవితతో కార్యక్రమాన్ని ప్రారంభించగా, ఇటీవలే ప్రధానోపాధ్యాయులుగా
ఉద్యోగ విరమణ చేసిన తెలుగుల పెద్దన్న చిమ్మపూడి వారు వారిని అనుసరించారు. జంట కవులుగా పేరుగాంచిన మల్లికా రమణీయ సృష్టికర్తలు మల్లికార్జునరావు గారు, రమణమూర్తి గారు తమ శైలులతో విజృంభించారు. ఇప్పుడు రెండవ శేషాన్ని ఆస్వాదించండి. అమర భాషణ కూర్చి అర్పించే శ్లోకాలు శారదమ్మకు నేడు సాయిరాము. ఆంధ్రాంగ్ల భాషలందారితేరిన శేషువారి వచన కైతవన్యలీనే మాలతమ్మందించ మధుర కవితలవి మరాళ వాహినై మనసు దోచే. సపద్యత్రయము చేకొని సభలోన రంగపురిగ నిల్చి రాగమెత్తే. సపద్యత్రయము చేకొని సభలోన రంగపురిగ నిల్చి రాగమెత్తే. ఆంగ్ల బోధ చేయు ఆచార్యులైతేమి మాతృభాషయందు మక్కువెంతో గలిగి వచన కవితలందు వాచికమందును శేషాచార్యులోరు శిష్టులైరి. శేషాచార్యులోరు శిష్టులైరి. ఆ ఆ సీనియర్ తెలుగు ఉపాధ్యాయులు సాయిరాము గారు సంస్కృత శ్లోకాలతో సరస్వతీ మాతను స్తుతించగా, విశ్రాంత ఆంగ్లోపాధ్యాయులైన అయ్యదేవర శేషగిరిరావు గారు తమ వచన కవితను వినిపించారు. శేషగిరి గారి ధర్మపత్నిగా, తెలుగు భాష కోవిదురాలుగా సభకు సుపరిచితమైన మాలతీ మేడం కవిత హంస నడకను తలపించింది. తదుపరి నేను తెలుగులో ఉగాది ప్రాశస్యాన్ని పద్యరూపంలో పాడి వినిపించాను. 200కు పైగా సన్మాన పత్రాలు రాసిన అనుభవశాలి నల్లాన్ చక్రవర్తుల శేషాచార్యుల వారు సుదీర్ఘ కవితతో శ్రోతల చెవులకు విందు చేశారు. ఇక ముచ్చటగా 3వ శేషంతో ముగిద్దామా? గీర్వాణి రూపమై గీతా కుమారమ్మ, గీర్వాణి రూపమై గీతా కుమారమ్మ, కమ్మనైనదొకటి కవిత చెప్పే. శివరామకృష్ణయ్య చెప్పెను పికముతో బాధలన్నీ మరచి బ్రతకమంటూ. శివరామకృష్ణయ్య చెప్పెను పికముతో బాధలన్నీ మరచి బ్రతకమంటూ. సభ ముగింపున పాడు జనగణమణయంటూ పద్యమెత్తుకొనెను పాటి బండ్ల, పద్యమెత్తుకొనెను పాటి బండ్ల. రజని రమల చేత రత్నాలుగా మారి అవధాన విద్యలో ఆరితేరి సభన మెరసినారు సచాత్రులిరువురు. 3 గంటలిట్లు ముగిసిపోగా సత్తుపల్లి కవుల సమ్మేళనంబున శాలువాలు గప్పి సత్కరించే. పలు అవార్డులతో ప్రశంసించబడిన విశ్రాంత ఉపాధ్యాయుని సోదరి గీతాకుమారి గారు తమ వచన కవితతో ఉగాదికే ఉత్సాహాన్నివ్వగా, సంవత్సరాల కాలంగా రామప్ప గారు మూల నుంచిన తమ కళాన్ని విదిలించగా వచ్చిన కవిత విశ్వావసుని విస్మయపరిచింది. సరస సంభాషి రమణరావు గారు తమ కవిత చివరలో పాడే జనగణమన లాంటిది అంటూనే చక్కగా పాడి వినిపించారు. పిమ్మట స్థానిక తెలుగు ఉపాధ్యాయునులైన దేవీద్వయం రజనీదేవి, రమాదేవి గారు తమ విద్యార్థుల చేత వేమన శతక పద్యావధానం చేయించడం కార్యక్రమానికే కొసమెరుపయ్యింది. గాయత్రీమాత భక్తులతోనూ తెలుగు భాషాభిమానులతోనూ కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం
3 గంటల పాటు నిర్విఘ్నంగా జరిగిన కవి సమ్మేళన కార్యక్రమాన్ని జయప్రదం చేయగా కవులను శాలువాలు కప్పి సత్కరించడంతో ముగిసింది.